క్రికెట్, హాకీ, బిలియార్డ్స్, గోల్ఫ్. చాలామంది ఏం ఫీల్ అవుతారంటే సార్ అన్ని గేమ్సే కదా ఏంది ఇందులో అంటారు. ఇంకొంతమంది ఏమంటారు తెలుసా, సార్ క్రికెట్లో ఒక స్టిక్ పట్టుకునే కొడతాం, హాకీ స్టిక్ పట్టుకునే కొడతాం, బిలియార్డ్స్ స్టిక్ పట్టుకునే కొడతాం, గోల్ఫ్ స్టిక్ పట్టుకునే కొడతాం. ఏం సార్ అన్ని స్టిక్ పట్టుకుని కొట్టేవి ఆడేవి చెప్తున్నారు, ఎలా సార్ ఎలా అయితే? ఓకే, క్రికెట్లో బాల్ ఉంటుంది, హాకీలో బాల్ ఉంటుంది, గోల్ఫ్లో బాల్ ఉంటుంది, బిలియార్డ్స్లో బాల్స్ ఉంటాయి. ఏం సార్ అన్నీ ఒకటే ఉండేలా చెప్పారు. ఇలా కామన్గా అనిపించినప్పుడే మనం డిఫరెన్షియేట్ చేయగలగాలి. ఓకేనా అమ్మ? క్రికెట్ అనేది అవుట్డోర్ గేమ్ కదా, బయట ఆడతాం, ఇంట్లో ఆడతామా? హాకీ అలియాస్ పాకీ కూడా అవుట్డోర్ గేమ్, అవునా? సో గోల్ఫ్ కూడా అవుట్డోర్ గేమ్, కానీ బిలియార్డ్స్ మాత్రం ఇండోర్. ఇది ఎంతగా చెప్పుకోవచ్చు అంటే ఇండోర్ అనేది మనం ఇండోర్లో చెస్ క్యారమ్స్ కూడా ఆడచ్చు, కానీ ఫ్యాన్ కూడా వేసుకోవచ్చు, అవునా కాదా? బిలియార్డ్స్కి ఫ్యాన్ కూడా వేయకూడదు, ఎందుకంటే ఫ్యాన్ వేసిన బాల్స్ కదా, ఫ్రిక్షన్ చాలా తక్కువ ఉంటుంది కదా, ఎందుకంటే కాంటాక్ట్ అనేది చాలా తక్కువ ఉంటుంది, కాంటాక్టింగ్ సర్ఫేస్. అందుకని ఏమవుతుందంటే నువ్వు ఫ్యాన్ వేస్తే ఆ గాలిగా వెళ్ళిపోతూ ఉంటుంది, నువ్వు కొట్టక్కర్లా, నువ్వు ఇటు కొడతా ఉంటావు, గాలిగా వెళ్ళిపోతూ ఉంటుంది, నీ జీవితం బుగ్గిపాలైపోతుంది. ఓన్లీ ఏసీస్తో ఆడతారు మా బిలియార్డ్స్ అనేది. ఓకేనా, ఇండోర్ గేమ్. సో ఆన్సర్ నెంబర్ సి ఇస్ ద ఆన్సర్. ఓకేనా.